హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రపంచంలోని 10 బలమైన కరెన్సీల గురించి తెలుసుకుందాం. అంటే మీరు ఆ దేశాలకు వెళ్ళి చిన్న పని చేసినా అది భారతీయ రూపాయల్లో లక్షల రూపాయలతో సమానం. అలాగే ప్రస్తుతం ఆ దేశాల్లో ఎంతమంది భారతీయులు పనిచేస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అందులో ముందుగా నెంబర్ 10 యుఎస్ డాలర్. యుఎస్ డాలర్ ప్రపంచంలోనే బలమైన కరెన్సీ. ఇది ప్రపంచంలో అత్యధికంగా వర్తకం చేయబడిన కరెన్సీ. ఇది నిరంతరాయంగా బలపడడానికి ప్రధాన కారణం ఏంటంటే దీనికి చాలా మంది కొనుగోలుదారులు ఉన్నారు. అది కూడా అంతర్జాతీయ లావాదేవీల ప్రయోజనం కోసం ఉపయోగిస్తారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కరెన్సీ కాబట్టి దీని రేటు ప్రతి గంటకు మారుతూ ఉంటుంది. దీంతో పాటు యుఎస్లో గంటకు అత్యల్ప వేతనం సుమారుగా $12. దీని కారణంగా ప్రపంచంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన దేశంగా 5వ స్థానంలో ఉంది. అలాగే పూర్తిగా సంపన్నమైనందున ప్రస్తుతం యుఎస్లో 2 మిలియన్లకు పైగా భారతీయులు ఉపాధి పొందుతున్నారు. అయితే ఒక సర్వే ప్రకారం యుఎస్లో ఒక వ్యక్తి యొక్క నెలవారీ స్టాండర్డ్ వ్యయం $25 నుంచి $3,000 వరకు ఉంటుంది. సరే, ఇప్పుడు దీనికంటే బలమైన కరెన్సీ మరియు జీతం ఉన్న దేశాల గురించి తెలుసుకుందాం. అందులో నెంబర్ 9 బెర్ముడియల్ డాలర్. బర్మా బృందావన్ అనేది బెర్ముడా కరెన్సీ. దీని కరెన్సీ చిహ్నం మ్యూట్ వి లాగా ఉంటుంది. ఒక బెర్ముడియన్ డాలర్ భారతదేశంలోని సుమారు $73కు సమానంగా పరిగణించబడుతుంది. బెర్ముడా గరిష్ట కరెన్సీ కేవలం 71,000 మాత్రమే. ప్రపంచంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన 4వ దేశం ఇది. ఇక్కడ ప్రతి వ్యక్తి సంవత్సరానికి సగటున $1,20,000 సంపాదిస్తాడు. అంటే భారతీయ రూపాయల ప్రకారం అది సంవత్సరానికి సుమారుగా 75 లక్షలు. సర్వే ప్రకారం ఇక్కడ ఒక వ్యక్తి యొక్క నెలవారీ ఖర్చులు 1833 నుంచి 2,000 బెర్ముడియన్ డాలర్స్ వరకు చేరుతుంది. బెర్ముడాలోని చాలా మంది వ్యక్తులు బీమా లేదా ఫినాన్స్ సేవలో పనిచేస్తారు. ప్రస్తుతం ఇక్కడ అదే నడుస్తుంది. ఇక నెంబర్ 8 స్విస్ ఫ్రాంక్. స్విస్ ఫ్రాంక్ అనేది ప్రపంచంలోని అన్ని దేశాల్లో ప్రతి చోట ఆమోదించబడిన ఏకైక కరెన్సీ. ఇది స్విట్జర్లాండ్ మరియు లించ్ పిన్ కరెన్సీ. ఈ 2 దేశాలు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన దేశాల్లో ఒకటి. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క నెలవారీ ఖర్చు సుమారుగా 2,000 ఫ్రాంక్స్. ప్రస్తుతం అక్కడ ఒక వ్యక్తి జీతం భారతదేశం, చైనా కంటే 10 నుంచి 12 రెట్లు ఎక్కువ. దీని కారణంగా వారి దేశం యొక్క కరెన్సీ ఇలా ఉంది. ఇది ప్రపంచంలో 3వ అత్యధిక తలసరి ఆదాయం కలిగిన దేశం. ఇక నెంబర్ 7 కెమెనియన్ డాలర్. ఇది కెమెనియన్ ద్వీపం యొక్క కరెన్సీ. ఇది మెక్సికో వంటి దేశాల నుంచి దిగుమతవుతుంది. ఇది ప్రపంచంలోనే మంచి ఉద్యోగాల రేటు కలిగిన దేశాల్లో ఒకటి. ఇది అతిపెద్ద ఆర్థిక సేవ మరియు పర్యాటకాన్ని కలిగి ఉంది. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ బీచ్ పోర్ట్గా మారబోతోంది. ఇక్కడ ఒక కెమెనియన్ డాలర్ భారతదేశం యొక్క $88కు సమానం. ఇక నెంబర్ 6 యూరో. మనం ప్రపంచంలోనే బలమైన కరెన్సీ గురించి మాట్లాడుకుంటే యూరో పేరు వినిపిస్తుంది. ఇది బలంగా ఉండడానికి అతిపెద్ద కారణం ఏంటంటే ఇది ప్రపంచంలోని 19 అభివృద్ధి చెందిన దేశాల్లో ఉపయోగించబడుతుంది. ఆ వరుసలో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్ మరియు స్పెయిన్ వంటి దేశాలు ప్రపంచంలోనే అత్యుత్తమ తలసరి ఆదాయాన్ని కలిగి ఉన్నాయి. ఇక్కడ ఒక యూరో భారతదేశం యొక్క $89కు సమానం. ఈ వరుసలో కేవలం జర్మనీ యొక్క నెల జీతాన్ని పరిగణలోకి తీసుకుంటే అది €1,614 వరకు ఉంటుంది. అంటే అక్కడ ప్రజలు తక్కువలో తక్కువ నెలకి €1,614 తప్పక సంపాదిస్తారు. ఇది భారత కరెన్సీలో దాదాపుగా $150,000. ఇక నెంబర్ 5 పౌండ్ స్టెర్లింగ్. పౌండ్ కరెన్సీ యూకేకి చెందిన కరెన్సీ. ఈ కరెన్సీని జీబీపీ అంటే గ్రేట్ బ్రిటన్ పౌండ్ అని కూడా పిలుస్తారు. బ్రిటన్తో పాటు శాండ్విచ్ దీవుల్లో కూడా ఇది ఉపయోగించబడుతుంది. ఇక్కడ మనిషి యొక్క నెలవారీ ఖర్చు $70,000 వరకు ఉంటుంది. ఇక్కడ ఉద్యోగం పొందడం చాలా కష్టం. కానీ ఒక్కసారి ఎవరైనా అక్కడ జాబ్ దొరికి స్థిరపడినట్లయితే అతని జీవితం సెటిల్ అయినట్టే. ఇక్కడ జీతం 29,000 నుంచి 31,000 జీబీపీ వరకు ఉంటుంది. ఒక పౌండ్ స్టెర్లింగ్ భారతదేశంలో $108.8కు సమానం. అంటే భారతదేశం ప్రకారం ఒక వ్యక్తి నెలకు $1,00,000 సంపాదిస్తాడు. ఇక్కడ నివసించే వాళ్ళు నెలకు దాదాపుగా 30 లక్షల వరకు సంపాదిస్తారు. అందుకే భారతదేశం నుంచి ఎవరైనా బయటికి అంటే ఇతర దేశాలకు వెళ్ళి సంపాదించాలి అని అనుకుంటే అందరూ మొదటగా యూకేనే ఎంచుకుంటారు. ఇక నెంబర్ 4 జోర్డానియన్ దినార్. ఇది జోర్డాన్ యొక్క అధికార కరెన్సీ. కానీ జోర్డాన్ కాకుండా ఈ కరెన్సీ అలాగే పాలస్తీనాలో కూడా గుర్తించబడుతుంది. ఒక జోర్డానియన్ దినార్ దాదాపుగా 103 భారతీయ రూపాయలకు సమానం. ఒక సర్వే ప్రకారం ఒక కుటుంబం యొక్క వ్యయం సుమారుగా 1697 నుంచి 1800 వరకు ఉంటుంది. ఇక్కడ 10 లక్షల మందికి పైగా ప్రజలు ఇతర దేశాలకు వెళ్లి వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు. ఇందులో 60% భారతీయులు గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. మిగిలిన 40% మంది ఐటీ, ఫినాన్స్ మరియు తయారీ పరిశ్రమలో ఉన్నారు. ఇక్కడ వారి జీతం $1,610 నుంచి మొదలుకొని దాదాపుగా $7,190 జోర్డాన్ల వరకు ఉంటుంది. ఇక నెంబర్ 3 ఒమానీ రియాన్. ఒమానీ రియాన్ అనేది ఒమన్ యొక్క అధికార కరెన్సీ.
ఇది అరబ్ ఇస్లామిక్ దేశం. ఇది సౌదీ అరేబియాతో దాని సరిహద్దును పంచుకుంటుంది. ఒమన్ మొత్తం జనాభా 48 లక్షల మంది మాత్రమే. దాదాపు 1.71 మిలియన్ల మంది విదేశీయులు అక్కడ పనిచేస్తున్నారు. అందులో 4.5 లక్షల మంది భారతీయ యజమానులు అక్కడ పనిచేస్తున్నారు. ఒమన్ కరెన్సీ ఇంత బలంగా ఉండడానికి ప్రధాన కారణం అది 1000 పైసలకు విభజించబడుతుంది. రెండవది, ఇది యుఎస్ డాలర్ యొక్క గణనీయమైన స్టాక్ను కలిగి ఉంది. మూడవది, ఒమన్ ప్రపంచంలోని ప్రధాన చమురు ఉత్పత్తిదారు. ఒక రియాన్ భారతదేశంలోని సుమారుగా 190 రూపాయలకు సమానం. ఇక్కడ పనిచేసే వారికి అతి తక్కువ జీతం ఎంత అంటే నెలకి 750 ఒమాన్ రియాన్లుగా పరిగణించబడుతుంది. ఇక నెంబర్ 2, బహ్రెయిన్ దినార్లు. బహ్రెయిన్ దినార్ అనేది సౌదీ అరేబియా సమీపంలోని అరేబియా గల్ఫ్లోని బహ్రెయిన్ దినార్ యొక్క అధికారిక కరెన్సీ. బహ్రెయిన్ దినార్ ప్రపంచంలోనే 2వ అత్యంత ఖరీదైన కరెన్సీగా పరిగణించబడుతుంది. దీని క్రెడిట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్కు చెందుతుంది. ఎందుకంటే ఇస్లామిక్ బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవలు బహ్రెయిన్ ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద భాగంగా ఉన్నాయి. ఇక్కడ ప్రజలు సగటు జీతం 1480 బహ్రెయిన్లు. ఇది భారత కరెన్సీలో సుమారుగా 2,27,000 బహ్రెయిన్ దినార్ యొక్క విలువ దాదాపుగా 94.2 కోట్లకు సమానం. ఇక్కడ ఒక క్లీనర్ జీతం కూడా 4 లక్షల పైమాటే ఉంటుంది. దీని కారణంగా ఇది ప్రపంచంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన గొప్ప దేశంగా ఉంది. ఇక నంబర్ 1, కువైట్ దినార్. ఇది పశ్చిమాసియాలోని కువైట్లో మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వను కలిగి ఉన్న దేశం. ప్రపంచవ్యాప్తంగా చమురు కోసం డిమాండ్ పెరగడం వల్ల దాని మొత్తం ఆర్థిక వ్యవస్థ చమురుపై ఆధారపడి ఉంది. ఇక్కడ కరెన్సీకి డిమాండ్ స్వయంచాలకంగా పెరుగుతుంది. మునుపటి గణాంకాల ప్రకారం కువైట్ యొక్క జనాభా 4.3 మిలియన్లు అని తేలింది. అందులో 3 మిలియన్లకు పైగా ప్రజలు ఇతర దేశాల నుంచి వలస వచ్చిన కార్మికులు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం దాదాపుగా 96,000 కువైట్లోని భారతీయ కార్మికులు ప్రతి నెల 1260 కువైట్ దినార్లు సంపాదిస్తారు. ఒక KWD భారత కరెన్సీలో 243 రూపాయలు పైనే పలుకుతోంది. చూశారు కదా, ఇది కరెన్సీకి సంబంధించిన వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.